హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బెజవాడ. నేను మీ స్రవంతి అండి. ఈ రోజు మనం వచ్చేసాము శ్రీ సత్య క్రియేషన్స్ కి. అడ్రస్ వచ్చేసరికి మన విజయవాడ కృష్ణలంక బాలాజీ నగర్ లోకి ఎంటర్ అవ్వగానే రవీంద్ర భారతి స్కూల్ పక్కనే ఉంటుందండి. మీకు అడ్రస్ మొత్తం కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, తప్పకుండా చెక్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో ఆఫర్ లో చేసిన బ్లౌజెస్ అయితే కొన్ని ఉన్నాయండి. మగ్గం వర్క్ బ్లౌజెస్, ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అన్ని డీటెయిలింగ్ గా మీకు క్లియర్ గా వీడియో అయితే షేర్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో మేడం. హలో అండి. ఇవాళ మనం అన్ని ఆఫర్ లో చేసిన వీడియోస్ ఏనండి, బ్లౌజెస్. ఎందుకు అంటే యాక్చువల్ గా ఇప్పుడు బ్రైడల్ బ్లౌజెస్ ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ మనం ప్రీవియస్ గా ఆఫర్ పెట్టిన 15 days ఆఫర్ లో అయితే బుకింగ్ చేసామో ఆ బ్లౌజెస్ అన్నమాట. సో ఇవన్నీ ఆఫర్ డిజైన్స్ ఉంటాయి మీకు మోస్ట్లీ. ఈ ఆఫర్ డిజైన్స్ అనేవి చాలా మంది ఏమవుతుందంటే అండి, చిన్న మీకు ఇన్ఫర్మేషన్ ఇది, కస్టమర్స్ అందరూ ఏంటంటే నాకు ఫోన్ చేసి మేడం ఆఫర్ లో ఉన్న డిజైన్స్ పెట్టండి అంటారు. ఏ కస్టమర్ కి కూడా ఆఫర్ డిజైన్ అని సెపరేట్ గా ఏం ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు 3000 4000 చార్జ్ చేసాయి, మా ప్రాఫిట్ కొంచెం తక్కువ చేసుకుని అవి 3000 4000 3000 లో 3000 2500 లో అట్లా వేయగలుగుతాం అనమాట. సో ఈ కస్టమర్ కి నేను ఏం చేశానంటే శారీలో ఇలా ఫ్లవర్స్ గా ఉందన్నమాట. ఇలా చూసి ఈ కస్టమర్ కి తగ్గట్టుగా ఈ బ్లౌజ్ ని డిజైన్ చేసా. అలా వాళ్ళు తెచ్చుకుని వాళ్ళ బడ్జెట్ చెప్పారు అనుకోండి, దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తాం. చాలా వరకు ఇందులో శారీస్ అన్ని కూడా ఏయో నెట్ లోంచి పిక్స్ తీసి డౌన్లోడ్ చేసి చాలా వరకు చాలా తక్కువ అనమాట. కస్టమర్ పర్టికులర్ గా ఇది వెయ్యండి అంటేనే వేస్తాం. ఇవన్నీ ఓన్ గా మనం డిజైన్ చేసినవి. సో అందుకని ఫొటోస్ అడిగితే ఏమవుతుందంటే మనం ఏదో ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి తీసుకొచ్చి మనం ఫోటో ఇచ్చి వర్క్ చేసినట్టుగా వాళ్ళు అడుగుతారు నన్ను ఫొటోస్ పంపించమని. జనరల్ గా డిజైన్స్ అనేవి ఫొటోస్ ఎవరు బయటకి ఇవ్వరు, ఎవరు దాల్దే సెల్ఫ్ డిజైనింగ్ కాబట్టి. సో మనం ఈ వీడియోలో ఈ ఆఫర్ లో ఇది చేసాం అన్నట్టుగా మనం బ్లౌజెస్. మెయిన్ ఏంటంటే అండి, ఆఫర్ అనగానే కొంతమంది కొన్ని వర్క్స్ మీద ఉందేమో అనుకుంటున్నారు. అలా కాదండి, మీరు ఏ వర్క్ సెలెక్ట్ చేసుకున్నా ఇంతకు ముందు ఉన్న ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వడమే ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ అనేది. అంతే, దానికంటూ సెపరేట్ గా ఈ డిజైన్స్ ఉంటాయి ఈ డిజైన్స్ ఉంటాయి అలా ఏం ఉండదండి. మగ్గం వర్క్ ఎప్పుడు కూడా ఒకటే ఉండదండి. శారీ టు శారీ, డిజైన్ టు డిజైన్ మారిపోతా ఉంటది. కస్టమర్ టేస్ట్ ని బట్టి మారిపోతది. వాళ్ళు ఇలా కాదండి ఇలా మార్చమన్నా సరే డిజైన్స్ మారిపోతా ఉంటాయి అన్నమాట. సో ఈ శారీకి వచ్చేసి మనం పర్టికులర్ గా శారీలో ఉన్న ఫ్లవర్స్ ని బట్టి ఈ క్రీపర్స్ డిజైన్ వేసాం అన్నమాట. సో ఈ డిజైన్ వచ్చేసి మనం హ్యాండ్ కి ఇలా బార్డర్ ఇచ్చామండి, బ్యాక్ లో ఇలా రౌండ్ ఇచ్చాం. కస్టమర్ కి రౌండ్ నెక్కే కావాలన్నారు, సో మనం రౌండ్ ఇచ్చాం అన్నమాట. ఓకేనండి. ఇదంతా ఫుల్ జర్దోజీ వర్క్ ఇచ్చాను అండ్ థ్రెడ్ నాట్ వర్క్ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఇవి డ్యూయల్ కలర్ అండి. సో లైట్ పర్పుల్ కి ఇలా పీచ్ పింక్ ఇచ్చారు. సో ఈ కలర్ కి మనం వచ్చి 2 కలర్స్ వాడుంటే, లైక్ బాడీ కలరే వాడుంటే థ్రెడ్ వర్క్ డల్ అయ్యేదండి. సో మనం అందుకని బూటీస్ లో ఇచ్చిన ఈ గ్రీన్ ని మనం దీనిలో వాడాము. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. డిజైన్ బాగుంది, వర్క్ కూడా సింపుల్ గా చాలా బాగుంది. అండ్ హ్యాండ్ కి వచ్చేసరికి బార్డర్ కింద పట్టి హైలైట్ చేసాం అన్నమాట వర్క్. సో చాలా ఎలిగెంట్ గా వచ్చిందండి. సో టోటల్ అవుట్పుట్ ఇది. మన స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఒక సింగిల్ బ్లౌజ్ మీదైనా సరే మీరు ట్రయల్ వేసుకుని తర్వాత మీ బ్రైడల్ బ్లౌజెస్ అలాంటి ప్లాన్ చేసుకోండి. సో ఇది ఈ సారీ వచ్చేసరికి ఇప్పుడు ఈ కస్టమర్ దగ్గరగా 10-15 శారీస్ ఒకటే కస్టమర్ అండి ఇచ్చారు. సో వాళ్ళ వర్క్స్ అన్ని ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ గా చేసాం అన్నమాట. ఇదిగోండి, ఈ సింగిల్ కలర్ కి మనం ఇలా బ్యాక్ ఇలా ఇచ్చాం నెక్. ఇది నార్మల్ డిజైనే బట్ అన్నిటికీ వేసుకునేలాగా అన్నట్టుగా పేర్ చేశాను అనమాట, బార్డర్ ఏమి యూజ్ చేయకుండా. అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్ లో ఈ బంచ్ ఇచ్చాను. ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఈ లైన్స్ ఇవన్నీ పోతాయండి, ఇవన్నీ మా మార్కింగ్స్ అన్నమాట. సో ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు కాబట్టి మీకు ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి వీడియోస్ లో. మెయిన్ ఏంటంటే నాకు టైం ఉండట్లేదండి, వీడియో తీసే టైం ఉండట్లా. కస్టమర్ కి స్టిచ్చింగ్ అవుతూనే డెలివరీ ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఈ సారీ కూడా ఆ కస్టమర్దే. ఇది సింగిల్ కలర్ అండి. ఈ కలర్ కి మనం ఇట్లా మల్టీ కలర్స్ తో బ్లౌజ్, సింగిల్ కలర్ కాబట్టి ప్లెయిన్ కలర్స్, సారీ సింగిల్ కలర్ కాదు, ప్లెయిన్ కలర్స్ కి మనం ఏంటంటే మల్టీ కలర్స్ బ్లౌజ్ వేసామనుకోండి, ఏ కలర్ కైనా ఈ బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు. సో ఇది హ్యాండ్ అండి, హ్యాండ్ మీద బార్డర్ ఇచ్చి ఇలా బంచ్ ఇచ్చాను అనమాట.
సో బుటీస్ కూడా చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది వర్క్. సో ఇది నేను అందులో క్రీమ్ పైన వర్క్ వచ్చింది కాబట్టి చాలా మల్టీ కలర్ థ్రెడ్స్ ఇచ్చాం కాబట్టి ఇంకా బాగుంది. ఈ నెక్ వచ్చేసరికి కాలర్ ఇచ్చాను. ఓకే. సో కాలర్ నెక్, ఇది కాలర్ నెక్ ఇచ్చి బ్యాక్ హై జిప్ ఇస్తానండి. ఇది ఆఫ్టర్ ఫినిషింగ్ నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను. బ్యాక్ అంతా సింపుల్ గా బుటీసే వచ్చినాయి. ఆఫ్టర్ ఫినిషింగ్ మాత్రం దీని లుక్ చాలా బాగుంటుంది. ఇది ఏ కలర్ శారీ మీద కన్నా పేర్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న కలర్స్ కే పింక్ మీదకి వేయొచ్చు, ఈ బర్గండి కలర్ కి వేయొచ్చు, అండ్ ఈ గ్రీన్ కి వేయొచ్చు, ఈ మెరూన్ కి వేయొచ్చు. ఏ కలర్ శారీ సింగిల్ ప్లెయిన్ కలర్ అంటే మనం ఈ బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్లౌజ్ ఒకటి ఉంటే 10 సారీస్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువే చేయొచ్చండి. వెయ్యాలే గాని కస్టమర్. సో ఇది గ్రీన్ కలర్ మాట. ఈ శారీకి ఏం చేసామంటే శారీలో పీకాక్స్ ఉన్నాయి. సో మేడం ఏమన్నారంటే పీకాక్స్ ఏదైనా డిఫరెంట్ గా డిజైన్ చేయమన్నారు. సో ఆ పీకాక్స్ కి ఏం చేశానంటే ఇట్లా హై నెక్ ఇచ్చి బ్యాక్ సైడ్ మీకు ఇలా బూటీ ఒక పెద్ద బంచ్ ఇచ్చాను అన్నమాట. నెక్ సింపుల్ ఇచ్చేసాను. సో ఇదంతా కస్టమర్ చెప్పరండి, వాళ్ళ వ్యూ, వాళ్ళ బడ్జెట్, అకేషన్ చెప్తారు. మనమే డిజైన్ చేస్తాం అన్నమాట. సరే గ్రాండ్ గా ఉందనుకోండి ఎక్కువ హెవీ డిజైన్ వేయడం, లేదు బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలన్నారు అనుకోండి మనం ఎంత వరకు ది బెస్ట్ ఇవ్వగలుగుతాము అని మనమే కస్టమర్ కి మనమే చెప్తాం అన్నమాట. సో హ్యాండ్ కి బార్డర్ ఇచ్చి చిన్న పట్టీ ఇచ్చాయి. పట్టీ కూడా ప్లెయిన్ మీదే వేసానండి, మనం బార్డర్ మీద వేసింది కాదు. బార్డర్ మీద వేస్తే మీకు ఇంత నీట్ గా కనిపించదు. సో ఈ ప్లెయిన్ క్లాత్ మీద వేసి ఆ పీస్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్మెంట్ కూడా మీకు కనిపించదు. సో అంత ఫైన్ ఫినిషింగ్ అంటే మీకు బ్లౌజ్ బోర్డర్ హైలైట్ అవుతుంది, వర్క్ అనేది హైలైట్ అవుతుంది. వర్క్ హైలైట్ అవుతుందండి మెయిన్. దానికి తోడు ఏమవుతుందంటే ఇలా చిన్న పట్టీ ఇచ్చినప్పుడు బార్డర్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. బార్డర్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా. మళ్ళీ వీటి మీద బూటీస్ వేసుకోవచ్చు కానీ బట్ మనం వేస్తే అంత లుక్ ఉండదని నేను వేయనండి. కస్టమర్ చాయిస్, వేయండి అంటే వేసిస్తాం. ఓకే. కానీ ఇలాగే బాగుందండి, ఎక్కడ మనకి డిజైన్ డిస్టర్బ్ అవ్వలేదు, వర్క్ కూడా నీట్ గా వచ్చింది. సో ఇది వచ్చేసరికి ఇలా స్నఫ్ కలర్ అండి. సో మేడమ్ ఈ ఫోటో ఇచ్చారు నాకు, నేను మీకు రిఫరెన్స్ పిక్ ఇస్తాను. ఈ ఫోటో ఏంటంటే ఇలా అలా ఓన్లీ వన్ సైడ్ బంచ్ క్రీపర్ లాగా ఇచ్చారు. సో ఫ్రంట్ కూడా ఏం లేదు, బట్ మనం ఫ్రంట్ బాగోదని చెప్పి నేను చిన్న బుటీ లాగా వేసాను అనమాట ఫ్రంట్. సో దీన్ని మనం పైపింగ్ వేసి గోల్డ్ ఆర్ సెల్ఫ్ కలర్ పైపింగ్ వేసి స్టిచ్ చేస్తాం. హ్యాండ్స్ కి వచ్చేసరికి ఏంటంటే శారీలో బార్డర్ ఉంది, ఈ బార్డర్ మనం హ్యాండ్ కి ఇస్తాం అనమాట సింగిల్ గా. అప్పుడు కొంచెం అంటే వర్క్ ఎలివేటెడ్ గా కనిపిస్తది అని. సో అన్ని డిజైన్స్ బార్డర్ వేసుకుని కింద పట్టీ లాగా వేసుకుంటే సెల్ఫ్ అన్ని సింగిల్ కలర్ లాగా సింగిల్ డిజైన్ లాగా అనిపిస్తది అని కొంచెం డిఫరెంట్ గా చేశాను అనమాట. అండ్ సో దీని తర్వాత ఈ మేడం వాళ్ళ పాప అండి, ఈ పాప యుఎస్ లో ఉంటారు. ఈవిడ ఇంకా బ్లౌజెస్ వస్తాయి, సో మీకు అవి కూడా నేను చూపిస్తాను. కాకపోతే ఏంటంటే ఈ స్టిచ్చింగ్ అయితే మీకు ఇంకా బాగా తెలిసేది, బట్ ఇవి ఇంకా వర్క్ లో అయ్యి ఉన్నాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి బ్లౌజెస్ అని చెప్పి నేను షూట్ చేస్తున్నాను. అన్ని డిఫరెంట్ గా వేసామని. సో ఇది వచ్చేసరికి బోట్ నెక్ వేసానండి. బోట్ నెక్ వేసి వర్క్ కూడా చూసారా చక్కగా చాలా బాగుంటది ఈ వర్క్. సో ఈ హైలైటెడ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్పోజ్ అయ్యే పార్ట్ అంతా హైలైట్ చేసాం అనమాట. సో ఈ కింద కనిపించదు అనే దగ్గర బొటీస్ తో క్లోజ్ చేసాం. ఈ షేప్ ఇచ్చా అనమాట నెక్. ఫ్రంట్ నెక్ కూడా మీకు ఇదిగోండి ఇలా ఇచ్చాం, చాలా బాగుంటది. ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత దీని లుక్ తెలుస్తుంది అండి. హ్యాండ్స్ వచ్చేసరికి ఈవిడ హ్యాండ్ లెంత్ కూడా చాలా ఎక్కువ అండి. సో ఆ హ్యాండ్ లెంత్ కి తగ్గట్టుగా ఇలా బూటీ ఇచ్చి ఫిష్ కట్ ఇచ్చాను అనమాట. సో ఈ సింగిల్ బూటీ కూడా బాగా హైలైట్ అవుతుందండి. శారీ ప్లెయిన్ ఉంది కదండి, సో మనం ఇట్లా వేసుకుంటే బాగుంటదని విడిగా అన్ని క్లాతులు తీసుకుని వేసానండి. అండ్ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా ఒకటి చేసాము. ఇలా శారీ, ఈ శారీకి వీళ్ళు డబల్ బార్డర్ ఇచ్చారండి శారీలో. సో మనం ఒక బార్డర్ నేమో హ్యాండ్స్ కి వేసాము, ఇదిగోండి ఇలా పెద్ద బార్డర్ ని హ్యాండ్ కి యూజ్ చేశాను. అండ్ చిన్న బార్డర్ ఇచ్చాడు, అంటే ఆపోజిట్ సైడ్ ఉంటది చూసారా, ఈ చిన్న బార్డర్ ని 3 పార్ట్స్ చేశాను. 1 2 3, ఆ 3 పార్ట్స్ ని మీకు ఇక్కడ వేసాను చూడండి. సో ఇలా పెట్టి ఇలా అంటే లైక్ ఈ 3 పార్ట్స్ చేసిన బార్డర్ ని ఇలా పేర్ చేసి టాప్ లోనేమో మీకు ఇలా పీకాక్స్ ఇచ్చాను. అదే బార్డర్ ని చిన్న పీస్ ఉంటే ఫ్రంట్ లో కూడా వేసాను. ఏ వర్క్ లేకపోయినా ఇలాంటివి వేరు చేసిన తర్వాత చాలా బాగుంటాయి. ఇవి ఫినిషింగ్ మీరు వేసుకున్నప్పుడు వీటి లుక్ బాగా తెలుస్తుందండి. అండ్ మీరు
ఇలానే కాదు, ఇవే ప్యాటర్న్స్ ఇలానే కాదు కానీ మీరు ఏ ప్యాటర్న్ అడిగినా సరే మనం స్టిచ్ చేసి ఇస్తామండి. నాట్ ఓన్లీ ప్యాటర్న్ బ్లౌజెస్, లెహంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, ఏవైనా సరే మీరు ఏ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అని సజెషన్స్ కూడా అడిగినా సరే డెఫినెట్ గా మేము అవైలబుల్ గా ఉంటామండి. సో మీరు ఆ ఫ్యాబ్రిక్ ని కూడా మాతో డిస్కస్ చేసి మాకు ఇలా కావాలి అంటే అవుట్పుట్ ఫ్యామిలీ కాంబోస్ ఉంటాయి మన దగ్గర. తర్వాత షెర్వానీస్, తర్వాత మనం కుర్తా పైజమాస్ చేస్తాం. జెంట్స్ కూడా అండి ఫ్యామిలీ కాంబోస్ అంటే అందరికీ వస్తాయి. సో సింగిల్ టోన్ లో మీకు ఎలా కావాలంటే అలాగా చెప్పాము. నేను అవి డెఫినెట్ గా షూట్ చేస్తానండి. 1-2 చేసినా కానీ మనం షూట్ చేసే టైం కి అవైలబుల్ గా ఉండకపోవడం. ఇప్పుడు కూడా మనకి ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో అవి మాత్రమే షూట్ చేస్తున్నాం. అసలు బ్రైడల్ బ్లౌజెస్ వెళ్ళిపోయాయండి, చాలా కంగారు పడ్డారు వాళ్ళు. నాకు షూట్ చేసే టైం లేదు, మేడం కి వచ్చే టైం కుదరలేదు. సో బ్రైడల్ బ్లౌజెస్ అన్ని వెళ్ళిపోయినాయి. నేను షూట్ చేసైనా పెడదాము అంటే వీడియోస్ చేసి నాకు అసలు అవ్వలేదన్నమాట. డెఫినెట్ గా ఇలాంటి చిన్న చిన్నవి కూడా మేము అట్లీస్ట్ మేడం వీడియో తీయకపోయినా సరే నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. డెఫినెట్ గా మీరు అవి కూడా వాచ్ చేయొచ్చు. ఓకే.